దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలము మనందరం కలిసి ప్రభుతో గడపడం, ఆయన సన్నిధిని, ఆయన కృపని, ఆయన ప్రేమని, ఆయన అభిషేకాన్ని ఆస్వాదించే టైము, ఆనందించే టైం ఉదయకాలం. ఎర్లీ మార్నింగ్ నువ్వు దేవునితో గడపాల, అది దేవుని చిత్తం. మీరందరూ కూడా మార్నింగ్ ప్రార్థన చేసుకోవడానికి, అసలు ఈ వాగ్దానానికంటే ముందే లేవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాక 5 to 6 పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ నుండి మీకు రోజు ప్రార్థన వాక్యం ఇస్తున్నాం. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాక్యం, ఉదయకాల ధ్యానం నీ దినచర్య, నీ జీవితం క్రీస్తు అంటగట్టబడినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ అనమాట, విజయవంతమైన జీవితం జీవించగలుగుతాం. ఈరోజు దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడండి. చాలామంది ఉదయకాల ప్రార్థనలు మానేస్తూ ఉంటారు. మెల్లగా లేచి ప్రార్థన ఉండదు, ఏముండదు, పని స్టార్ట్ చేస్తారు. వాక్యం ఉండదు, ఏముండదు, దినచర్య. వాక్యము ప్రార్థన ఏదో నామకార్థంగా చేయాలి అని కూడా కాదు. ఒక ఆశతో ప్రభుని వెతకాల, ఒక తృష్ణతో దేవుని సన్నిధికి రావాలి, ఒక నెమ్మది కలిగినటువంటి ఆత్మీయ జీవితం మనం అనుభవించాలి. సమస్యలు వస్తాయి, పోతాయి, అప్పులు పోతాయి, అవన్నీ జరుగుతాయి. అవన్నీ పెద్ద మనల్ని పట్టుకోవు. దేవుడు మనకి విడుదల, విమోచన కలుగజేసే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం మీరందరూ దేవునితో ఉండాలని మా ఆశ, యేసయ్య ఆశ. ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడు దేవుడు. నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకు? నువ్వు నేను క్షమాభిక్ష అంతే యేసయ్యని ఎరిగి నిత్య జీవం పొందుతాడు. కాబట్టి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. రెండో విషయం, ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు కష్టంలో, దుఃఖంలో, బాధలు, నిందల్లో, గాయాల్లో, శ్రమలండి, కష్టాలండి, ఏవో బాధలు. ఏమి కాదు నాన్న, దేవుడే నీ భారం, దేవుడే నీ బలం, దేవుడే నీ ఆయన కృపణిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీరందరూ కూడా ప్రార్థనలో గడపండి. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానంలో చక్కగా ప్రభుని అడగండి. దేవుడు ఆ స్ట్రెంగ్త్ మీకు ఇస్తాడు, ధైర్యం మీకు ఇస్తాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం అందరం కలిసి. నేను చదువుతున్నాను సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26 వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని, కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. దేవుడు తన సేవకుని ద్వారా, తన యొక్క అభిషక్తుల ద్వారా, తన ద్వారా మాట్లాడుతున్న మాట. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేయునుగా. తన యొక్క ఉదయకాంతి, ఆ యొక్క మహిమ కలిగిన కాంతి నిన్ను కరుణించునుగాక, నీకు సమాధానం ఇచ్చునుగాక. ఆమేనని చెప్పండి. నిన్ను కరుణించేది, నిన్ను ప్రకాశింపజేసేది, నిన్ను ఉదయింపజేసేది, నీకు సమాధానం ఇచ్చేది ఆయన కాంతి. అందుకని మనందరికీ కూడా ఎవరు కావాలండి? ఆయన ఉదయకాంతి, ఆయన సన్నిధి కాంతి. నేను ఒక పాట రాశా కదా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండను. కొత్త సంవత్సరం పాట మీరు వింటున్నారు కదా. అద్భుతంగా మీరు అడగండి. ఈరోజు నా సన్నిధి అంటున్నాడు ఆయన. తన సన్నిధి నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశింపజేస్తే కరుణించునుగాక. ఆయన కరుణ, సమాధానము దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ప్రకాశింపజేసి నా సన్నిధి నీకు అనుగ్రహించి, నా సన్నిధి నీకు తోడుగా ఉంచి నిన్ను ప్రకాశింపజేసి, నిన్ను ప్రకాశం అంటే ఒక గ్లోరీ అండి. నీ జీవితం ఓడిపోయి ఎండిపోయి ఉంటే ఒక గ్లోరీగా నువ్వు ఉండబోతున్నావు. మహిమకరమైన బిడ్డగా ఉండబోతున్నావు. గ్లోరీ టు గ్లోరీ నువ్వు అనుభవించబోతున్నావు. అంతగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను ప్రకాశమానంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నువ్వు ఓడిపోయిన బిడ్డగా ఉండవు, పడిపోయిన బిడ్డగా ఉండవు, చెదిరిపోయిన బిడ్డగా ఉండవు. నేను నిన్ను ప్రకాశింపజేసి, నా సన్నిధితో నిన్ను ప్రకాశింపజేసి ధైర్యంగా ఉండండి. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం పట్టుకోండి, ప్రార్థించండి. నా సన్నిధితో నిన్ను ప్రకాశింపజేసి కరుణించి సమాధానం ఇచ్చేదని. నా సన్నిధిని నీ మీద ప్రకాశింపజేసి ఆ గ్లోరీ నీ మీదకు దిగిరాబోతుందమ్మ. ఈరోజు సహోదరుడా, సహోదరి, నా సన్నిధితో ప్రకాశింపజేసి నిన్ను కరుణించి సమాధానం ఇచ్చేదని. ఆమేన్. నా సన్నిధితో నిన్ను ప్రకాశింపజేసి నిన్ను కరుణించి సమాధానం ఇచ్చేదని. అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఆ గ్లోరీ ఏం కావాలా?
దేవుడు మన మీద ఆ గ్లోరీ ఉంచితే చాలు, ఆ కరుణ ఉంచి చాలు, ఆ సమాధానం ఇస్తే చాలు. ఈరోజు ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తిపట్టి బిగ్గరగా ప్రార్థించండి. అందరికీ లైక్ చేసి సంతోషంగా షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరిచి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడికి మహిమకరంగా, దేవునికి ఉన్నతమైనటువంటి బిడ్డగా దేవుడు నన్ను ఉంచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయతలు పడిపోయిన వారు లేవనెత్తండి. నీ సన్నిధి ఒక్కొక్కరికి ప్రకాశింపజేయండి. రోగాలు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు ఉన్న బిడ్డలకు విడుదల కలగాలయ్యా. నీ సన్నిధితో కప్పు నాయన. పాపపు జీవితము, రక్షణ లేని వారికి పాపపు జీవితం నుంచి విడిపించి రక్షించు. ఏ బాధలో, ఏ వేదనలు ఉన్న బిడ్డలకు విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నలిగిపోయిన జీవితాలు విడుదల పొందాలి, అప్పుల పాలైన వారు విడుదల పొందాలి, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టలేని బిడ్డలకు సహాయం చేయయ్యా. జాబ్ లేని వారికి జాబ్ చేసయ్యా. గర్భం లేని బిడ్డలు గర్భాలు తెరవబడాలయ్యా. కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదలయ్యా. ఇతర దేశంలో ఉన్న మా ప్రియులందరూ రక్షణ, క్షేమము, కృప, కాపుదల, భద్రత వారిపై ఉండాలి. భారతదేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి మా నాయకుల మీద నీ పరిపాలన, వారి పరిపాలనలో నీ పరిపాలన, నీ కృప ఉండులాగున సహాయం చేయండి. అంతేకాక ప్రభువా, క్రైస్తవ సమాజాన్ని ఉజ్జీవింపచేసి నీ సన్నిధితో కప్పండి నాయన. జాషువా జనరేషన్ లేపి అపోస్తుల సేవ జరుగుటకు అయా మీరు దయచేయమని అడుగుతున్నాను. సంఘాల్లో, సేవకుల్లో సమాధాన సన్నిధి ఉంచండి అయా. అనేక ఆత్మల రక్షణ పొందుటకు మీరు లేవనెత్తండి. ఈ కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ ఈ పరిచయాన్ని మీరు లేవనెత్తి వాడుకోండి. మా సంఘాలు, మా కుటుంబాలు, మా ప్రియులందరినీ దీవించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ నీ మహిమతో ప్రకాశింపజేసి నీ సన్నిధితో నింపి కరుణించి సంవత్సరం అంతా సమాధానము కలుగునుగాక. అయా, బర్త్డే బిడ్డలను దీవించి ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దీవెనలని, శుభములని ప్రకటిస్తూ మీ సన్నిధి తోడుగా ఉంచమని, మీ కృప మెండుగా చూపమని అయా ఆశీర్వదిస్తున్నాం. మరొక బిడ్డలు నాయన, ఎవరెవరు బాధలో, దిక్కు లేదు, దరిద్రతలో, పేదరికంలో, నిందల్లో, గాయాలు ఉన్నారు, విడిపించండి. కోర్టు కేసులు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి. బిడ్డలకి భూ సంబంధమైన తగాదాలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఇతర సమస్యలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఆ విధంగా మీరు సహాయం చేసి మీరు తోడై ఉండి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ ప్రార్థన, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహింపరిచే విధంగా మీరు వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఉదయకాలం 5 to 6 ఆరాధన అటెండ్ అవ్వండి. ఈవినింగ్ లైవ్. నేను ఎంతో మహిమకరంగా దైవజనుల సదస్సు దేవుడు జరిగించాడు. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ. ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త సభ మీరు పాలు పొంది దేవుని మహిమపరచండి. వచ్చి మీ జీవితాలని దేవుని కొరకు నిలబెట్టుకోండి. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్. 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినాల్లో దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదుగుటకు ప్రభువు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.